వన్ సైడ్ చేసుకుంటే ఇంకా లూజ్ పెరుగుతుంది. 2 అంగుళాలు కూడా వన్ సైడ్ చేయొచ్చు, 2 అంగుళాలు. ఇది ఇప్పుడు ఇక్కడ అసలైన పని ఇక్కడ ఉంది. ఈ షేపుని చక్కగా యాడ్ చేయగలిగితేనే ప్యాంట్ కూర్చుంటుంది. దీన్ని ఇలా ఈ స్కేలుని ఈ షేపులో నుంచి ఇక్కడ పెంచుకుంటూ ఇలా రావాలి. ఈ షేపులో నుంచే షేప్ ఇది కలవాలి. ఫ్రంట్కి షేప్ ఉంది కదా, ఈ షేపులో నుంచే షేప్ కలవాలి. ఇలా కలవాలి, అప్పుడే ప్యాంట్ కూర్చుంటుంది. ఇక్కడ మనం 2 పాయింట్లు డౌన్ చేసాం. ఇక్కడ నుంచి ఎత్తు దీనికి ఇచ్చి 30 పాయింట్ తక్కువ 2 దాకా తీసుకెళ్దాం. 10.5 4వ వంతు, ఇంచున్నరకు 1 పాయింట్ ఎక్స్ట్రా పెట్టుకుందాం. ఇది ఖర్చు. సీట్ వచ్చేసి ఇక్కడ టోటల్ రౌండ్ కొలుసుకుందాం. 11.5 పాయింట్ తయారవుతుంది ఫ్రంట్. ఈయనకి 46.5. 46.5 అంటే 23.5 తయారు. 23.5 తయారు. ఇది ఒరిజినల్ సీటు. ఇప్పుడు మనం ఈయనకి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఫ్రీ చేద్దాం. 1 ఇంచ్. ఇప్పుడు చూడండి, ఇది బ్యాలెన్స్ కూడా సరిపోయింది. పర్ఫెక్ట్గా సరిపోయింది. షేపులన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయి. తొడ లూజులో మాత్రం ఒక 1/2 ఇంచ్ దాకా తగ్గింది. ఇబ్బంది లేదు. ఇది ఒరిజినల్ వచ్చేసి 27 అయింది. ఈయనది ఒరిజినల్ తొడ 27. ఈయనకి 30 ఉన్న బాగానే ఉంటుంది. ఇంకో పెరిగితే ఫ్రీగా ఉండటం కోసం ఎక్కువ. ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని ఎలా వేయాలంటే ఇది 75 డిగ్రీస్లో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి చక్కగా దీన్ని రౌండ్ షేపుని మీడియంగా కలపాలి. మీడియంగా ఉండాలి. ఇది డీప్గా గుంట కొట్టకూడదు. ఇప్పుడు మనం కిస్తా రౌండ్ కొలుసుకుందాం. 3 అంగుళాలు వదిలేస్తున్న బెల్టులకి మనకు 3 అంగుళాలు యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి 14 తయారు. ఇక్కడ కూడా 14, ఖర్చు వదిలేసి 14. ఇప్పుడు చూడండి, ఈయనకి 30.5 వచ్చింది తయారు. 30.5 వస్తే 30 అంగుళాల 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. ఈయనకు కావాల్సింది 31. 31 అంటే ఇది 1/2 ఇంచ్ మనం పైకి జరుపుకున్నాం, 1/2 ఇంచ్ పైకి జరుపుకున్నాం. ఎందుకంటే ఇది క్రాస్లో సాగుతుంది కుట్టేటప్పుడు కాబట్టి. చూడండి, క్రాస్లో ఇలా సాగుతుంది. అర్థమవుతుందా? అందుకోసమే మనం పైకి జరుపుకున్నాం. ఇది సరిపోతుంది. కటింగ్ చేసినాకే 30.5 దాకా వస్తుంది. కటింగ్ చేసినాక ఇప్పుడు కటింగ్ చేసి ఇది మొత్తం వదిలేసి 30